శిఖండిది మహాభారత ఇతిహాసంలో ఒక విచిత్రమైన పాత్ర. కానీ ఈ పాత్రకి అత్యంత బరువైన బాధ్యతలనిచ్చాడు వ్యాస మహర్షి. శిఖండి పాత్ర వలన మహాభారతం కథంతా ఒక మలుపు తిరుగుతుంది. ఎందుకంటే అతిరథ మహారథులను, ఎంతో పరాక్రమవంతులను ఇట్టే జయించినటువంటి వీరుడు భీష్మ పితామహుడు. అటువంటి యోధుడిని కురుక్షేత్ర యుద్ధంలో జయించగలిగే వీరులెవరూ లేరు. అటువంటి పరాక్రమవంతుడైన భీష్ముడు శిఖండి చేతిలో మరణించాడు. శిఖండి యొక్క కథ చాలా విచిత్రమైనది. మొదట ద్రుపద మహారాజుకి కూతురుగా జన్మించి ఆ తర్వాత కొడుకుగా మహారథుడైనటువంటి పురుషుడిగా మారింది. శిఖండి తన పూర్వజన్మలో భీష్ముడిపై కక్షతో ఆత్మత్యాగం చేసుకున్నటువంటి కాశీరాజు కుమార్తె అంబ తను మరుజన్మలో శిఖండిగా జన్మించి భీష్ముని మరణానికి కారణమైంది. కానీ శిఖండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారడం అనే విషయం కొంతమందికే తెలుసు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా చేసినప్పుడు భీష్ముడు తన యొక్క శక్తి సామర్థ్యాలను గురించి దుర్యోధనుడు మొదలైన వారికి ధృతరాష్ట్రుడికి చెబుతూ ఈ విధంగా అన్నాడు.